ఓం విఘ్నేశ్వరాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం దుర్గాయ నమః. ప్రేక్షక మహాశయులందరికీ నమస్కారం. కుంభరాశికి చెందిన జాతకులకి జూన్ నెల 23వ తేదీన గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్ట నక్షత్రం 3-4 పాదాలు, శతభిషం నక్షత్రం 1-2-3-4 పాదాలు, పూర్వభాద్ర నక్షత్రం 1-2-3 పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులై ఉంటారు. మరి ఈ కుంభరాశికి చెందిన జాతకులకి జూన్ నెల 23వ తేదీన గోచార ఫలితాలను కనుక మనం ఒకసారి చూసుకుంటే, లాభస్థానంలో సంచారం చేస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల ఈ రాశికి చెందిన జాతకులకి ఈ రోజంతా కూడా చాలా వరకు అనుకూలమైన ఫలితాలు కలుగుతాయి. ముఖ్యంగా మీరు చేపట్టిన ప్రతి కార్యక్రమం కూడా మీకు విజయవంతం అవుతుంది. అత్యంత కష్టతరమైన పనిని కూడా మీరు అత్యంత సునాయాసంగా పూర్తి చేయగలుగుతారు. ఆదాయం కూడా మీకు అన్ని రకాలుగా కూడా మీకు సహకరిస్తుంది. మీ ఖర్చులు అవసరాల నిమిత్తం మీకు ఆదాయం తగినంత మీకు చేరుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఆరోగ్యం కూడా మీకు బాగా సహకరిస్తుంది. గతంలో ఏర్పడిన చిన్న చిన్న ఇబ్బందులు ఏమైనా ఉంటే అనారోగ్య సమస్యలు, ఆ అనారోగ్య సమస్యల నుంచి మీరు బయటపడడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. దానివల్ల ఏంటంటే మీకు ఆరోగ్యం ఒక పక్కన ఆరోగ్యం బాగుండటం, ఇంకో పక్కన ఆదాయం బాగుండటం వల్ల మీరు మరింత ఆత్మవిశ్వాసంతో, మరింత ఆత్మబలంతో మీ కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆ పూర్తి చేసుకోవటమే కాదు, ఆ కార్యక్రమాలన్నీ కూడా అత్యంత ఉత్సాహవంతంగా మీరు పూర్తి చేసి వాటిలో కూడా మీరు విజయం చెందడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. మీరు ఏ కార్యక్రమాలు చేపట్టినా కూడా అవి పరిపూర్ణమైన విజయాన్ని మీకు చేకూర్చి పెడతాయన్న విషయాన్ని గమనించాలి. ముఖ్యంగా ఉద్యోగస్తులకు కానీ, వ్యాపారస్తులకు కానీ, ఇతర శ్రామిక రంగాల్లో ఉండే వాళ్ళందరికీ కూడా ఈ రోజంతా కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటుంది, చాలా వరకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఉద్యోగ రంగంలో ఉండే వాళ్ళకి అభివృద్ధి కానవస్తుంది. అలాగే వ్యాపార రంగాల్లో ఉండే వాళ్ళందరికీ కూడా వాళ్ళు పెట్టిన పెట్టుబడికి మంచి లాభాలు వస్తాయి, మంచి ఆర్థికంగా వాళ్ళు పంచుకుంటారు. అలాగే శ్రామిక రంగాల్లో ఉండే వాళ్ళకి కూడా వాళ్ళ శ్రమకి తగిన గుర్తింపు లభిస్తుంది, శ్రమకు తగిన ఆదాయం లభిస్తుందన్న విషయాన్ని గమనించాలి. అలాగే ఈ రాశికి చెందిన జాతకులు ఈ రోజున మీ యొక్క స్నేహితులతో కూడా చాలా హ్యాపీగా సంతోషంగా ఉంటారు. విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. దానివల్ల మీరు చాలా హ్యాపీగా సంతోషంగా గడపడానికి అవకాశం ఉంటుంది. అలాగే ధనధాన్య వస్తు లాభాలు కూడా మీకు కలుగుతాయి. ఆదాయం బాగా పెరుగుతుంది. ఈ ఆదాయం బాగా పెరగడం వల్ల మీకు నచ్చిన వస్తువుల్ని, మీకు మెచ్చిన వస్తువుల్ని సేకరించుకోవడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే మీకు ఖచ్చితంగా కూడా దానివల్ల మీరు చాలా వరకు ఆనందంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మీరు ఏ రంగంలో ఉన్నప్పటికీ కూడా సానుకూలమైన ఫలితాలే ఉంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ముఖ్యంగా ఆధ్యాత్మిక రంగాల్లో ఉండే వాళ్ళందరికీ, అలాగే ఉపాధ్యాయ రంగాల్లో ఉండేవాళ్ళంటే గురువుల స్థానాల్లో ఉండే వాళ్ళందరికీ అద్భుతంగా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా సినిమా, టీవీ కళారంగాల్లో ఉండే వాళ్ళందరికీ ఫ్యాషన్ డిజైనింగ్ కానీ, ఆభరణాలు కానీ, లేకపోతే మిల్క్ కానీ, టెక్స్టైల్ బిజినెస్ కానీ, ఇలాంటి రంగాల్లో ఉండే వాళ్ళందరికీ కూడా కొత్త అవకాశాలు వస్తాయి. కొత్త అవకాశాలు వచ్చి ఆ అవకాశాలను కూడా వాళ్ళు చేజిక్కించుకుని ఆత్మసంతృప్తితో వాళ్ళు పనిచేయడానికి అవకాశం ఉంటుంది. ఆదాయం కూడా బాగా పెరగడానికి అవకాశం ఉంటుంది. రాజకీయ నాయకులకి కొత్త పదవులు రావడానికి అవకాశం ఉంటుంది. వ్యవసాయ రంగాల్లో ఉండే వాళ్ళందరికీ కూడా అద్భుతమైన ఫలితాలు ఉంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఇలాగా మొత్తం మీద ఏ రంగం వారికి అయినా సరే ఈరోజు అత్యద్భుతమైన ఫలితాలు ఉండటానికి అవకాశం ఉంటుంది. విద్యార్థులకి ఈ రోజున చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. వాళ్ళ చదువులో వాళ్ళకి ఏకాగ్రత కుదురుతుంది. పట్టుదలతో వాళ్ళు వాళ్ళ చదువుల్లో మంచి ఫలితాలను పొందుతారు. మంచి విద్యా సంబంధమైన మంచి ఫలితాలను పొందుతారన్న విషయాన్ని గమనించాలి. ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు అనేవి మెరుగుపడతాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే వివాహ ప్రయత్నాలు చేసే వాళ్ళకి కూడా వివాహ ప్రయత్నాలు కూడా మీకు
సానుకూలిస్తాయి, మీకు అనుగుణంగా ఖచ్చితంగా ఆ రిజల్ట్స్ వస్తాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఇలాగా ఏ రంగం వాళ్ళకైనా సరే ఈరోజు చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉంటాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఈ రోజున ఈ రాశి వాళ్ళకి ఆధ్యాత్మిక ఆసక్తి కూడా పెరుగుతుంది. ఆధ్యాత్మిక ఆసక్తి పెరిగి మీరు పుణ్యక్షేత్రాలు కానీ తీర్థయాత్రలకు కానీ వెళ్తారు, దైవ దర్శనాలు చేసుకుంటారు, దేవతా దర్శనాలు చేసుకుంటారు. దానివల్ల ఒక రకమైన మానసికమైన సంతృప్తితో మీరు ముందుకు వెళ్తారు. అలాగే ఒక రకమైన మానసికమైన విశ్వాసంతో మీరు ముందుకు వెళ్తారు, చాలా హ్యాపీగా ఉంటారన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఈ రాశి వాళ్ళకి ఖచ్చితంగా కూడా మీరు ఏదైనా రుణాలు తీసుకోవాలనుకుంటే ఖచ్చితంగా ఈరోజు ఆ రుణాలు మీకు మంజూరు అవుతాయి. అలాగే గతంలో మీరు ఎవరికైనా అప్పు చేసి ఉంటే ఆ అప్పులు మీరు తీర్చేయడానికి కూడా అవకాశాలు ఉంటాయి. అలాగే శత్రువుల మీద కూడా మీరు విజయం సాధించడానికి అవకాశం ఉంటుంది. దానివల్ల మీ సమయస్ఫూర్తితో మీ తెలివితేటలతో శత్రువులను కూడా మీ వైపుకి తిప్పుకుంటారనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. శత్రువుల మీద మీరు పై చేయిని సాధించడానికి కూడా అవకాశాలు ఉంటాయనే విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే వీళ్ళకి ఆదాయం పెరగటం వల్ల, అలాగే పరిస్థితులన్నీ కూడా వీళ్ళకి అనుకూలించడం వల్ల ఒక కొత్త ఆలోచన, భవిష్యత్తు పట్ల ఒక కొత్త ఆశ కలగడానికి, ఒక కొత్త ఆశ చిగురించడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. దానివల్ల ఏంటంటే వాళ్ళ యొక్క భవిష్యత్తుని నందనందంగా తీర్చిదిద్దుకోవడానికి వాళ్ళు ప్రణాళికలు చేస్తారు, పథకాలు రచిస్తారు. మనం ఆదాయాన్ని పొదుపు చేసుకుని జీవితంలో బాగా సెటిల్ అవుదాం అనే ఒక నిర్ణయానికి రావడానికి కూడా అవకాశాలు ఉంటాయన్న విషయాన్ని గమనించాలి. అలాగే ఈ రాశికి చెందిన స్త్రీలకు కూడా ఈ రోజున చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. చాలా వరకు అటు కుటుంబ పరంగా కానీ, సామాజిక పరంగా కానీ, వ్యక్తిగతంగా కానీ, ఇలాగ అన్ని రకాలుగా కూడా వాళ్ళకి అనుకూలమైన మంచి ప్రోత్సాహకరంగా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. సో మరి ఈ రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం, మరిన్ని సత్ఫలితాల కోసం ఈ రోజున శివ పంచాక్షరి మంత్రాన్ని మీరు పఠించండి. శివునికి మీరు అభిషేకం చేయండి, శివునికి పంచామృతాలతో అభిషేకం చేయండి. అయితే శివాలయంలో ప్రదక్షిణలు చేయటం వల్ల చాలా వరకు మరిన్ని మెరుగైన ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ, ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.